ఇస్సాకుకు తగిన వధువు దొరుకునట్లు ఒంటెలను సైతము మోకరింపజేసి ప్రార్థించాడు. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనము. స్టెఫను తన మరణ సమయమందు క్షమించమని తన ఆత్మను ప్రభువుకు అప్పగించుకొనుచు మోకాళ్లపై ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60 నుండి 61వ వచనము. పేతురు చనిపోయిన దొర్కాయను పునర్జీవితురాలుగా చేయుటకు ముందు మోకాళ్లపై ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనము. పౌలు ఎఫెసు సంఘ సంక్షేమము కొరకు ప్రేమలో వేరుపారి స్థిరపరచబడినట్లు మోకాళ్లపై ప్రార్థించాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. చూశారా, మనము ఈ బ్రతుకున ఎట్టి ఉన్నత స్థితి అందున్నను మోకాళ్లమీద ఉంటేనే తప్ప నిలువజాలము. మోకాలు వంచడం అనేది మనము మన దేవుని ఎదుట తగ్గించుకోవడానికి ఘనతయు బలమునయున్నది. నూతన నిబంధనలో మోకాలు శక్తిని పొందుట. యేసు శిష్యులకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. మీరు భూమిమీద వేటిని బంధింతురో వేటిని విప్పుదురో అవి పరలోకమందును జరుగును. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 మరియు 19వ వచనాలు. ఈ శక్తి కేవలం మోకాళ్లపై ప్రార్థించినప్పుడు, పైనుండి శక్తి పొందినప్పుడు మాత్రమే విడుదలవుతుంది. ఆ రోజుల్లో రోగులు, కుష్ఠరోగులు క్రీస్తు ముందు మోకాళ్ళుని స్వస్థత కొరకు ప్రార్థించారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము. అపోస్తలులు సైతం వీడ్కోలిచ్చు సమయంలో సముద్రతీరమున మోకరించి ప్రార్థించిరి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనము. ప్రార్థనలో పోరాడువాడు, మోకాళ్లపై ఎక్కువ సమయం గడిపేవాడు సంఘ సంపూర్ణత కొరకు దేవునివైపు చూస్తాడు. ఒక మహాభక్తుడన్నట్లుగా, ప్రార్థనకు ప్రత్యుత్తరము తప్ప దేవుడేమీయూ చేయడు. ఆయన ప్రతిదినము 5 గంటలు ప్రార్థనాధ్యానములో గడిపేవాడు. మనకు కూడా ఈ సవాలును విసురుతున్నారు. పాపమునకు తప్ప మరి దేనికి భయపడనివారిని, దేవునిని తప్ప మరి దేనిని ఆశింపనివారిని కిమ్ము. అలాంటివారు మాత్రమే నరకద్వారములను కదిలించి పరలోకరాజ్యమును భూలోకములో స్థాపించగలరు. ప్రియ సహోదరీ సహోదరా, మోకాళ్ల జీవితము కేవలం ఒక ఆచారం కాదు. అది మన విధేయతకు, వినయానికి, దేవుని శక్తిపై మన ఆధారపడటానికి గుర్తు. ఈ దినం నుండి నీవు వడలిన చేతులను, సడలిన మోకాళ్లను చాపు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఎందుకంటే క్రీస్తు నామమున ప్రతివాని మోకాలు వంగవలెను. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. నేటి మన పరిస్థితులకు అన్వయిస్తూ మన ఉద్యోగ జీవితంలో, కుటుంబంలో, సమాజంలో ఒత్తిళ్లు, శ్రమలు, పాపపు శక్తులు పెరిగిపోతున్న ఈ కాలంలో మోకాళ్లపై గడిపే సమయమే మనకు రక్షణ. ఈ దినం నుండి మోకాళ్ళుని ప్రార్థించే అనుభవాన్ని నీవు అలవరుచుకుంటావా? ప్రభువు మనలను ఈ ప్రార్థనా జీవితంలో బలపర్చునుగాక.